శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం రోజు ఏర్పాటు చేసుకుంటున్న ఈ సత్సంగానికి జూమ్ యాప్లో హాజరైన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న మన ఛానల్ గ్రూప్ సభ్యులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నా. చాలా రోజుల నుంచి ఒక సబ్జెక్టు మనం చెప్పుకుంటే బాగుండే అనేది మనసులో ఉంటూ ఉండింది. మనం ఎప్పుడు కూడా దీని మీద గడిచిన 10 ఏళ్లలో కూడా మనం దీని మీద ఎప్పుడు డిస్కషన్ చేసుకోలేదు. 1వ అధ్యాయంలోనే హేమంత్ పంత్ గారు భక్తి యొక్క లక్షణాలను ఆయన నిర్వచించారు. భక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలిపారు. అంటే చాలామంది పెద్దలు భక్తిని అనేక రకాలుగా ఇప్పటి వరకు నిర్వచించారు. నేను భక్తి యొక్క లక్షణాలని మీకు సంక్షిప్తంగా మనవి చేస్తాను అని అన్నారు ఆయన. చెప్తూ అసలు సచ్చరిత్ర ఎందుకు ఆయన రాయాల్సి వచ్చిందో, సచ్చరిత్ర ద్వారా ఎటువంటి ప్రయోజనాన్ని మనం పొందబోతున్నామో అనే దాన్ని తెలియచేయాలనే ప్రయత్నంలో అసలు భక్తి గురించి తెలియచేశారు. భక్తి ఎన్ని రకాలో తెలియజేశారు, ఎంతమంది పెద్దలు ఎన్ని రకాలుగా ఆ నిర్వచనం ఇచ్చారో తెలియచేస్తూ, దాంట్లో మొట్టమొదటిగా మన 1వ అధ్యాయంలో 87వ ఓవి స్వస్వరూప అనుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణం అని వేదశాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులు అయిన ఆచార్యులు అన్నాడు. స్వస్వరూప అనుసంధానం అనేది భక్తి యొక్క ముఖ్య లక్షణం అని వేదశాస్త్రం బాగా తెలిసిన నిపుణులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు పేర్కొన్నారట. దీన్నే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. స్వస్వరూప అనుసంధానం ఇది భక్తి యొక్క ముఖ్య లక్షణం. స్వరూపం అనగానే నామరూపాలకి అతీతమైనటువంటిది అది. ఎందుకంటే భగవంతుడిని సత్ చిత్ ఆనంద స్వరూపుడు అంటాం. అన్ని పేర్లు అయినవే, అన్ని రూపాలు అయినవే, లేదా ఎటువంటి ఆకారం లేదు, ఎటువంటి రూపం లేదు, ఆయన ప్రత్యేకించి ఏ పేరు లేదు. రూపం ఉంటే కదా మనం పేరు పెట్టుకుంటాం. మనం మన భక్తి కోసం ఒకే నిరాకారుడైన దేవుడికి రకరకాల సాకార దేవి దేవతలుగా మనం పేర్లు పెట్టుకున్నాం, మనం ఆరాధిస్తున్నాం, అది వేరే విషయం. భగవంతుడైతే నిర్గుణుడు, నిరాకారుడు. కాబట్టి ఆయనకి ప్రత్యేకించి నామం రూపం లేదు. మనం ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో పలుకుతారు, మనం ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతోనే ఆయన మనల్ని ఆదరిస్తారు, మనకు ఆయన రక్షణగా ఉంటారు. కాబట్టి ఆ స్వరూపం అంటేనే అది నామరూపాలకి అతీతమైనటువంటిది. ఇక స్వస్వరూప అన్నాడు అంటే మనలో ఉండే నామరూపాలకు అతీతమైనటువంటి వస్తువు అని. మనలో నామరూపాలకు అతీతంగా ఉండే వస్తువు ఏంటంటే మన ఆత్మే. అంతే కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మనలో నామాన్ని రూపాన్ని తీసేస్తే మిగిలింది ఏంటి? మనలో అందరికీ మనకు పేర్లు ఉన్నాయి, మనకు రూపం ఉంది. టక్కనే పేరు పిలవగానే పలానా రూపం మనందరి కళ్ళలో మెదులుతుంది, వీడియో కనబడిపోయినప్పటికీ. కాబట్టి మనలో ఈ రెండింటికి, నామరూపాలకి అతీతమైన వస్తువు ఏదైనా ఉందంటే అది మన ఆత్మ. సాధారణంగా ఇప్పుడు మనం అంటే ఎవరు అని ఏంటి అని కాస్త మనం విచారం చేసుకుంటే, ఎవరైనా సాధారణంగా మనము అని అంటే శరీరము అంటే స్థూల శరీరం, ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యం లేక ఆత్మల కలయిక. కాబట్టి మనము మ్యాథమెటికల్గా చెప్పాలనంటే, నాకు కొద్దిగా మ్యాథమెటికల్గా చెప్పాలంటే బాగా ఇంట్రెస్ట్. మనం ఈజ్ ఈక్వల్ టు ఈ కనపడే స్థూల శరీరం ప్లస్ ఈ శరీరంలోనే కనపడకుండా ఉండే చైతన్యం లేక ఆత్మ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శరీరమైనా ఎండాలా లేదా ఆత్మ అయినా ఎండాలా? రెండిట్లో మనం ఏది? మీరు ప్లస్ అంటున్నారు, శరీరం ప్లస్ ఆత్మ మనం అంటున్నారు. ఇంతకీ మనం శరీరంగా తీసుకోవాలనా లేదా ఆత్మగా తీసుకోవాలనా అనేది
ఒక మంచి ప్రశ్న కదా. దీనికి సమాధానం బాబా గారు మనకు 44వ అధ్యాయంలో ఇచ్చారు. ఆయన 77 గంటల పాటుగా, అంటే మాంసపతి గారిని పిలిచారు. ఆయన 3 రోజుల పాటుగా తమ శరీరంలోని ప్రాణాలని ఆయన శరీరం బయటికి తీసుకెళ్తున్నారు. 3 రోజుల తర్వాత తిరిగి నేను ప్రవేశించవచ్చు అని చెప్పారు. అప్పటి వరకు బాబా గారి శరీరాన్ని కాపాడుతున్నామని చెప్పారు. వారు చెప్పినట్లుగానే ఆ మాట చెప్తూ చెప్తూ బాబా గారు తమ ప్రాణాలని శరీరం నుంచి బయటికి తీసి బ్రహ్మ సహస్రారంలో ఉంచారు. ఇంకా అప్పటి నుంచి 77 గంటల వరకు ఆ శరీరంలో ఎటువంటి కదలికలు లేవు, శ్వాసోచ్ఛ్వాసాలు లేవు, ఇంద్రియాలన్నీ చలన రహితమయ్యాయి, ఎక్కడ కూడా కదలిక లేదు. శరీరం ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతూ ఉంది. సరే, చాలామంది వచ్చారు, ఇంకా బాబా గారు లేరు అన్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మాల్సాపతి గారు మాత్రం బాబా గారి ఆజ్ఞను ఆయన తూచా తప్పకుండా పాటించారు. ఇది జరిగింది క్రీస్తు శకం 1886వ సంవత్సరం డిసెంబర్ మాసంలో. కారణం ఏంటంటే మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు అని ఉంది. జనరల్లీ మార్గశిర మాసం వచ్చేది ఎప్పుడు వస్తుంది? డిసెంబర్లో వస్తుంది. సో ఆ డిసెంబర్లో మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా గారు చేసినటువంటి ఈ లీల. బాబా గారు చెప్పారు కనుక మాంసాపతి ఎట్టి పరిస్థితుల్లో బాబా గారి శరీరాన్ని ఎవరికి ఇవ్వలేదు. ఆయన దాని అహర్నిశలు అక్కడే కూర్చొని అతి జాగరూకతగా మెలకువగా సాయినామాన్ని జపిస్తూ అక్కడే సావధానంగా కూర్చున్నారు అని కూడా మనకు ఆ ఓవి చెప్తుంది 44వ అధ్యాయంలో. బహుశా 125వ ఓవి అనుకుంటా. ఇంత శ్రద్ధగా బాబా గారి శరీరాన్ని ఆయన కాపాడబట్టే ఆ రోజు ఎవరు కూడా ఆయన దగ్గర శరీరాన్ని లాక్కోలేకపోయారు. కాబట్టి ఆ 72 గంటలు గడిచిపోయినాయి. బాబా గారు చెప్పినట్టుగా మరొక 5 గంటలు కూడా గడిచాయి. అలా 77 గంటల తరువాత బాబా గారి శరీరంలో చలనం ప్రారంభమైంది. ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు, క్రమంగా లేచి కూర్చున్నారు. అంతటితో ఆ సమస్య తీరింది. అది బాబా గారు చేసినట్టు ఒక లీల. ఆ లీలకు అంతరార్థం ఏంటి అని అంటే, బాబా గారు మహాత్ములు, కానీ ఎప్పుడైతే బాబా గారి చైతన్యం, బాబా గారి శరీరంలో ఉండే చైతన్యం లేదా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిందో, ఇంకా శరీరాన్ని ఉంచుకునేందుకు సిద్ధపడాల జనం. అంతిమ సంస్కారం చేయాలని పట్టుబట్టారు కొంతమంది. కాబట్టి బాబా గారు ఎంత మహాత్ములైనప్పటికీ బాబా గారు అంటే ఎవరక్కడ? బాబా గారి శరీరమా, బాబా గారి ఆత్మనా? ఆయన 77 గంటల పాటు తమ చైతన్యాన్ని, తమ ఆత్మని శరీరం నుంచి బయటికి తీసుకెళ్లారు, తిరిగి శరీరంలోనికి ప్రవేశింపచేశారు. కాబట్టి ఇందులో శరీరం కేవలం నిమిత్త మాత్రం. బాబా అంటే ఆ శరీరం ద్వారా ప్రకటమవుతూ ఉన్న చైతన్యం లేదా ఆత్మని బాబా గారు స్పష్టంగా తెలియజేశారు. ఎలాగైతే బాబా గారి శరీరం, బాబా గారు అంటే బాబా గారి శరీరం కాదు, కనబడే శరీరం మాత్రమే కాదు, అందులో ఉన్న ఆత్మ అని బాబా గారే తెలియచేశారో, ఇదే మాట మనందరికీ వర్తిస్తుంది. కాబట్టి మనం కూడా శరీరం కాదు, మనందరం కూడా ఆత్మలమే అయి ఉండాలి. థియరీ అర్థమవుతుంది. ఇది మనకు ప్రాక్టికల్గా అనుభవానికి ఎలా రావాలి? ఇది అనుభవానికి ఎలా రావాలి? ఇది రావాలి అని అంటే స్వస్వరూప అనుసంధానం అన్నాడు. మనం అంటే ఆత్మను తెలుసుకున్నాం, ఈ ఆత్మ థియరీ తెలుస్తూ ఉంది. థియరీ కాకుండా దీన్ని మనం అనుభవపూర్వకంగా ఎలా తెలుసుకోవాలి? ఎలా అంటే ఆత్మ అనేది మనకు అనుభవానికి రావాలి అని అంటే, ఎవరైతే అటువంటి స్థితిని పొంది ఉన్నారో అటువంటి సద్గురువుని గనక ఆశ్రయిస్తే, వారి ఆశ్రయంలో వారి శిక్షణతో వివేకాన్ని, వైరాగ్యాన్ని, శమదమాది సాధన సంపత్తిని మరియు ముముక్షత్వాన్ని, ఈ నాలుగిటిని కలిపి సాధన చతుష్టయం అంటారు. ఇంకొకసారి ఈ సాధన చతుష్టయం మీద మనం ఇంకొక సత్సంగం చేసుకుందాం. ప్రస్తుతానికి దాని జోలికి వెళ్లకుండా గురువుని కనుక ఆశ్రయిస్తే వారి ద్వారా మనకి ఏమిస్తారంటే వివేకం. ఏదైతే నిత్యమో ఏది అనిత్యమో గ్రహించగలిగే ఆ విచక్షణ లేదా వివేచన శక్తి, అది వివేకం. అది సద్గురు ద్వారా వస్తుంది. 2, ఒకసారి ఏది నిత్యమో ఏది అనిత్యం అని గ్రహించిన తర్వాత అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యమైన భగవంతుణ్ణి లేదా సద్గురువుని మనం ఆశ్రయించాలి అనే ఆ శక్తిని వైరాగ్యం అంటారు. కాబట్టి వైరాగ్యం అంటే అనిత్యాన్ని విడిచిపెట్టి
నిత్యం వైపుకి మన మనసును మరల్చి నిత్యాన్ని ఆశ్రయించటం వైరాగ్యం. సాధనా సంపత్తి అంటాడు. షట్ సాధనా సంపత్తి 6 రకాలు ఇవి. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. అంటే బాహ్యేంద్రియాలని అంతరేంద్రియాలను కూడా మనం నియంత్రించుకొని చేసుకునే పద్ధతి సాధనా సంపత్తి. ఈ 6 రకాలు ఉంటాయి. ఇంకొకసారి వీటిని మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. చివరిది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఇహలోక పరలోక సుఖాలను అన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని త్యజించి కేవలం భగవంతుడు మాత్రమే పొందాలి. ఎంత త్వరగా నేను ఈ రాగద్వేషాల నుంచి, ఈ ప్రాపంచిక బంధాల నుండి నేను విముక్తుడు అవుతానా అని తపించేవారు ముముక్షువులు. ఇవన్నీ ఈ సాధనా చతుష్టయం మనకు ఎవరి ద్వారా లభిస్తుంది అని అంటే కేవలం గురువు ద్వారా లభిస్తుంది. గురువు శిక్షణ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇలా గురువును ఆశ్రయించి ఈ సాధన చతుష్టయాన్ని గనక మనం సంతరించుకొని ఇంకా అయ్యా నాకు సాక్షాత్కారాన్ని కలిగించు అని గనక గురువుని మనం శరణు వేడుకుంటే, సేవ చేసుకొని వారి కృపను వారి అనుగ్రహాన్ని మనం పొందగలిగితే అప్పుడు గురువు ప్రేమగా తత్వమసి అనే ఒక వాక్యాన్ని మనకు ఆయన బోధిస్తారు. తత్వమసి అనే వాక్యాన్ని గురువు బోధిస్తారు. అలా తత్వమసి అనే వాక్యాన్ని గురువు ద్వారా శిష్యుడు వింటాడు కనుక ఇది శ్రవణ వాక్యం అనేది శాస్త్రం. శ్రవణ వాక్యం అంటే శిష్యుడు వింటున్నాడు. ఎవరి ద్వారా? సద్గురువు ద్వారా. ఏం చెప్పారు సద్గురువు? తత్వమసి. తత్ అంటే బ్రహ్మం లేదా దేవుడు. త్వం అంటే నీవు. అసి అంటే అయి ఉన్నావు. అంటే నీవు ఆ బ్రహ్మవి అయి ఉన్నావురా. నాకు బ్రహ్మను చూపించు భగవంతుని చూపించు అంటావేంటి? సాక్షాత్ నీవే బ్రహ్మం అయి ఉన్నావు సుమా అని ఎవరు చెప్తున్నారు? సద్గురువు చెప్తున్నారు. సరే, గురువు ఊరికే చెప్పరు కదా. కాబట్టి నీవు బ్రహ్మం అయి ఉన్నావు అని గురువు చెప్పిన తర్వాత ఇప్పుడు శిష్యుడు ఆలోచించుకోవాలి. దీని గురించి ఆయన చింతన చేయాలి. నేను బ్రహ్మమును ఎలా అయ్యాను అని నేను ఆలోచించుకుంటూ అసలు ముందుగా నేను అంటే ఎవరిని? ఆయన ముందు నేను బ్రహ్మమును అన్నారు. అసలు ముందు నేను ఎవరిని అనే ఒక విచారణ చేసుకుంటాడు. దాన్నే మననం అంటాం. సో ఈ మనన విధానం ఎలా ఉంటుంది అంటే గురువు చెప్పాడు కాబట్టి నువ్వు దేవుడు అయి ఉన్నావని, సో నేను దేవుడిని అయినా అని అర్థం వచ్చేటట్టుగానే ఆ భావజాలంతో ఈయన ఇప్పుడు తనను తాను మననం చేసుకుంటూ తనను తాను విచారణ చేసుకుంటూ తాను ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎలా ఉంటుంది అంటే ముందు బ్రహ్మం అన్నాడు గురువు. బ్రహ్మం అంటే దేవుడు. ఆయన ఎప్పుడు నిత్యం ఉండేవారు. అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేటట్టు కాకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండేటువంటి వారు దేవుడు. ఉదాహరణకి చెప్తాను. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి చిన్నప్పుడు అమ్మ నాన్న కొండకి తీసుకెళ్లారు, స్వామిని చూపించారు. అదిగో వెంకటేశ్వర తాత అని చూపించారు. నేను నమస్కారం పెట్టుకున్నా. తర్వాత అమ్మ నాన్న వెళ్ళిపోయారు. తర్వాత నేను మా అబ్బాయిని తీసుకొని వాడికి తిరుమల తీసుకెళ్ళా. అదిగో వెంకటేశ్వర తాత అని చెప్పిన. తర్వాత అమ్మ వెళ్ళిపోయింది. నేను రేపు నా తర్వాత కూడా మా అబ్బాయి తీసుకెళ్లి స్వామిని చూపిస్తూనే ఉంటాడు వాళ్ళ పిల్లలకి. అంటే ఏంటి ఇక్కడ? మనం ఎవరు? మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయారు, తర్వాత నేను, ఇలా మేమందరం మనం వెళ్ళిపోతున్నా ఆయన మాత్రం ఆ కొండ మీద అదే స్థిరంగా ఉన్నారు, ఒకే రకంగా ఉన్నారు. ఆ దైవశక్తి ఎప్పుడు నిత్యం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు నిత్యం. ఆయన ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఎప్పుడు మార్పులకి వికారాలకి లోనయ్యేది అనిత్యం. ఎటువంటి వికారాలకు లోను కానిది నిర్వికారం మాత్రమే నిత్యం అని మనకు 32వ అధ్యాయంలో కూడా చెప్పింది. కాబట్టి వికారాలకి గురి చెందిన వారే, దానికి లోన్ కానటువంటి వారే నిత్యులు. కాబట్టి భగవంతుడు అనేవాళ్ళు నిత్యులు. ఎప్పుడు ఒకే రకంగా ఎటువంటి మార్పు లేకుండా ఉండేవాళ్ళని శిష్యుడు అర్థం చేసుకుంటూ గురువు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మననం చేసుకుంటూ ఆ కోణంలో తను అంటే ఎవరు అని ఈయన విచారణ చేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా మన
మనలో పంచకోశాలు అంటారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 4 రకాలుగా చెప్తారు. ఇందులో మొదటిది అన్నమయ కోశం. అంటే మన శరీరం అన్నం ద్వారా పుట్టబడింది, అన్నం ద్వారా పోషించబడింది. కాబట్టి అన్నం ద్వారా పుట్టి అన్నం ద్వారా పోషించబడినటువంటి ఈ శరీరం ఎలా ఉంది? చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? తల్లి చేతుల్లో ఉన్నాం, అంటే బిడ్డ ఆ రుణ చేతుల్లో అడ్డంగా ఉన్నాం. తర్వాత భుజం మీద చేరాం, చంకలో చేరాం, తర్వాత పాకాం, దోగాడాం, తప్పటడుగులు వేసాం, చిన్నగా నడిచాం, పరిగెత్తాం, పెద్దవాళ్ళు అయ్యాం. సరే, జీవితంలో స్థిరపడ్డాం, వివాహం చేసుకున్నాం, సంతానం, తిరిగి మనకు వయసు వస్తుంది, మళ్ళీ మనకు మరి అనారోగ్యం, ఇవన్నీ రకరకాల సమస్యలు ఇవన్నీ ఉంటాయి. మరి క్రమక్రమంగా మనకు తెలిసే మన శరీరంలో ఎన్ని మార్పులు వచ్చాయి? మనమే సాక్షులం, వేరే వాళ్ళు కాదు. ఇన్ని మార్పులు, ఈ శరీరం ఇన్ని మార్పుకు లోనైందే. మరి ఎప్పుడు నిత్యంగా లేదుగా, ఇది మార్పులకు లోనవుతూ ఉందిగా. కాబట్టి ఇది మార్పులకు లోనవుతుంది. కాబట్టి అన్నమయ కోశం అంటే నా శరీరం బ్రహ్మము కాదు, ఒకటి నిర్ధారించుకున్నాడు. ఇక దాంట్లో అనుమానం లేదు కదా. రెండోది ప్రాణమయ కోశం, వాయువు. వాయువుల్లో ముఖ్యమైనది ప్రాణవాయువు. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదాన వాయువు, ఇట్లా 5 సమాన వాయువు, ఇట్లాంటి 5 వ్యానవాయువు, ఇటువంటి 5 వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది ప్రాణవాయువు. పోనీ ఈ ప్రాణమయ కోశం భగవంతుడా అని అనుకున్నావానంటే, ఈ ఆక్సిజన్ మన వాయువు ప్రాణవాయువు ఏమవుతుంది? మనం ఒక ముక్కులో ఒక సైడ్ తీసుకుంటున్నాం, అది ఆక్సిజన్ అంటున్నాం, అది ప్రాణానికి ఆధారంగా ఉంటుంది. అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత రెండో సైడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్గా, బొగ్గు పులుసు వాయువుగా బయటకు వెళ్ళిపోతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువుకి మంటను ఆర్పే గుణం ఉంటుంది. కాబట్టి ఒకే వాయువు మనం పీల్చుకున్న తర్వాత పీల్చబడిందేమో ఆక్సిజన్ అయింది, వదలబడుతూ ఉన్నది కార్బన్ డైఆక్సైడ్ అయింది. కాబట్టి ఇది వెంటనే మారింది కదా, మార్పుకు లోనైంది కదా. కాబట్టి మార్పుకు లోనైంది కాబట్టి ప్రాణమయ కోశం కూడా భగవంతుడు కాదు, బ్రహ్మం కాదు అని నిర్ధారించుకున్నాడు. ఇక మూడవది మనోమయ కోశం. అంటే మనస్సే దానికి ప్రధానమైనటువంటి ఆధారం, మనస్సు. పోనీ మనస్సు భగవంతుడు అని అనుకుందామా అంటే, ఒకప్పుడు ఏమంటాం, నా మనసు ఈరోజు బాగాలేదండి అంటాం. మరి మనస్సు, నువ్వు భగవంతుడివి, నువ్వు బ్రహ్మమై ఉన్నావు అన్నాడు గురువు. అంటే నువ్వే దేవుడు అన్నారు గురువు. మనసునేమో నా మనస్సు అని అంటున్నాం. కాబట్టి నేను దేవుడిని అయినప్పుడు మనసును కనుక దేవుడు అనుకుంటే, నాది కాబడిన వస్తువు నేను రెండు ఒకటే అవుతాయా? అవకాశం లేదు. కారణం ఏంటి? మనసు ఒక్కొక్కప్పుడు సంతోషంగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు విచారంగా ఉంటుంది. మనసులో అనేక సంకల్పాలు వస్తున్నాయి, అనేక వికల్పాలు వస్తున్నాయి. మనసు అత్యంత చంచలంగా ఉంటుంది. ఈరోజు ఇష్టపడుతున్నాం, 4 రోజుల తర్వాత వారి పట్ల మనకు అయిష్టత వస్తుంది. ఎందుకు వచ్చినాయి? చాలా సన్నిహితంగా ఉంటాం, దూరం అయిపోతాం. ఎందుకు వస్తున్నాయి ఇన్ని మార్పులు అంటే, మనస్సు మార్పులకి లోనవుతూ ఉన్నది. కాబట్టి మార్పులకు లోనయ్యే ఈ మనసు కూడా బ్రహ్మం కాదు. కాబట్టి మనోమయ కోసం కూడా బ్రహ్మం కాదు అని నిర్ధారించుకున్నాడు. ఇక 4వది విజ్ఞానమయ కోశం. అంటే దీనికి బుద్ధి ఆధారం. కొన్ని విజ్ఞానమయ లేదా బుద్ధిని సాక్షాత్తు మనం బ్రహ్మం అనుకోవచ్చా అని అంటే, ఆ బుద్ధి కూడా స్థిరంగా ఉండటం లేదే. ఒక్కొక్కప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకుంటాం, ఇదిగో ఇక నుంచి బాబా గారి నామే పలకాలా, ఇంకా అసలు నోటితో వేరే ఏం మాట్లాడకూడదు అని అనుకుంటాం. అది నిలబడుతూ ఉందా? ఎంతసేపు మనం బాబా గారి నామం చెప్తున్నాం, ఎంతసేపు ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ బుద్ధి కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉందే, దేవుడి గురించే కాకుండా. కాబట్టి బుద్ధిని కూడా స్థిరత్వం కనబడడం లేదు. పైపెచ్చు బుద్ధి అనేది
కేవలం మానవుడికి మాత్రం ఇచ్చాడు దేవుడు, వేరే ఏ ఇతర జీవికి లేదు. మనం 6వ అధ్యాయం మన 8వ అధ్యాయాన్ని చెప్పుకున్నాం సచరిత్రలో, ఈ మధ్య కూడా రెఫర్ చేసుకున్నాం అది. మరి ఈ బుద్ధి అనే ఇంద్రియం లేనటువంటి జీవుల పరిస్థితి ఏంటి? మరి అవి కూడా బతుకుతున్నాయి కదా, అవి కూడా పుట్టాయి కదా, అవి పెరుగుతున్నాయి కదా, అవి కూడా ఆహారాన్ని పొందుతున్నాయి కదా, అవి సంతానాన్ని పొందుతున్నాయి కదా, అవి కూడా చనిపోతున్నాయి కదా మనలాగానే. మరి ఈ బుద్ధి అనే ఇంద్రియం లేనంత మాత్రాన వాటి పట్ల దేవుడు లేడా? బుద్ధి అనే ఇంద్రియం లేకపోతే దేవుడు లేడు అనుకుంటే ఈ జీవులన్నీ దేవుడితో నిమిత్తం లేకుండానే బతుకుతున్నాయా? కాదు. అన్నిటికీ ఆధారం అందరిలో ఉన్నది ఆ దేవుడే. కాబట్టి బుద్ధి కూడా అనేక మార్పులకు లోనవుతుంది. కాబట్టి కొందరిలో ఉంటుంది, కొందరిలో లేకుండా పోతుంది. కాబట్టి బుద్ధి కూడా ఈ విజ్ఞానమయ కోశం కూడా బ్రహ్మం కాదు అని నిర్ధారించుకున్నాడు. ఇంకా చివరిది ఆనందమయ కోశం. ఆనందం ఒక్కొక్కప్పుడు మనసు బాగా ఆనందంగా ఉంటుంది. ఇదిగో 4 మంచి భజనలు కూర్చొని 4 మంచి పాటలు విన్నామా, ఆ భజన ఆనందం వేరు. లేదు ఒక మంచి పారాయణ చేసుకున్నామా, ఆ పారాయణలో ఉన్న ఆ చదువుతున్న అంశం మనసులో పోయిందా, ఆ పొందే ఆనందం వేరు. లేదు ఒక సత్సంగం బాగా మనసు పెట్టి విన్నామా, ఆనందం పొందామా, శ్రవణానందం వేరు. ఒక మంచి వస్తువును చూసామా, లేదా ఒక మంచి ఏమంటాం ఒక దృశ్యాన్ని చూసామా, ఒక మంచి చిత్రపటాన్ని బాబాగారి చిత్రపటాన్ని చూసామా, అబ్బా కన్నుల పండుగగా ఉంది. ఒక మంచి డెకరేషన్ చేసిన బాబాగారి మూర్తిని చూసామనుకోండి, అబ్బా కన్నుల పండుగ. ఈరోజు షిరిడీలో చాలాసార్లు అంటుంటాం మనం, అబ్బా బాబాగారిని చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు, అంత ఆనందంగా ఉంది. మరి ఆనందం ఎంతసేపు మనం దాన్ని స్థిరపరచుకుంటున్నాం? కాసేపట్లోనే ఆనందం తొలగిపోతుంది కదా. కాబట్టి ఆనందం కూడా స్థిరంగా మన వద్ద ఉండటం లేదు. కాబట్టి ఆనందమయ కోశం కూడా బ్రహ్మం కాదు. కాబట్టి అన్నమయ కోశమో, ప్రాణమయ కోశమో, మనోమయ కోశమో, విజ్ఞానమయ కోశమో, తర్వాత ఆనందమయ కోశమో కూడా ఈ 5 కూడా బ్రహ్మం కాదు. కాబట్టి ఈ ఆత్మే బ్రహ్మమైంది, ఇంకా అది మిగిలింది శరీరంలో. కాబట్టి ఈ ఆత్మే బ్రహ్మం. ఇది ఈ ఆత్మే బ్రహ్మం అనే మాట అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మే నా శరీరంలో ఉండే ఈ ఆత్మే బ్రహ్మం అయి ఉన్నది, అయమాత్మ బ్రహ్మ. కాబట్టి ఇప్పటి వరకు చేసిన ఈ మననం వల్ల చివరికి ఏం కనుక్కున్నాడు ఈ భక్తుడు లేదా శిష్యుడు అని అంటే, అయమాత్మ బ్రహ్మ. ఈ అయమాత్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మమై ఉన్నది, అయమాత్మ బ్రహ్మ. ఇది దీన్ని మనన వాక్యం అంటారు. అంటే ముందు శ్రవణ వాక్యం, శ్రవణం తర్వాత మననం రావాలి కదా. సో ఇది మనన వాక్యం. ఇప్పుడు మననం తర్వాత నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం కదా మూడవది. ఈ నిధిధ్యాసనం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు గురువు గారేమో అయ్యా నువ్వు దేవుడు అని చెప్పారు, బ్రహ్మం అని చెప్పారు, శ్రవణం చేశాడు. మననం చేసి కనుక్కునేది ఏంటి? ఈ ఆత్మే బ్రహ్మమైంది అని కనుక్కున్నాడు. నువ్వు బ్రహ్మం అన్నాడు గురువు, ఈ ఆత్మే బ్రహ్మం అని శిష్యుడు కనుక్కున్నాడు. ఇక్కడ ఈ ఆత్మ అంటే నేనే, కాబట్టి నేనే బ్రహ్మముని అయి ఉన్నాను, నేనే బ్రహ్మముని అయి ఉన్నాను. బ్రహ్మ దర్శనం కావడం ఏంటి? సాక్షాత్ నేనే బ్రహ్మని అయి ఉన్నా. కాబట్టి ఇది అహం బ్రహ్మస్మి, అహం నేను, బ్రహ్మము, అసి అయి ఉన్నాను, నేను బ్రహ్మాన్ని అయి ఉన్నా. ఇంక నేను బ్రహ్మని ఇంకెక్కడ వెతక్కనక్కర్లా, నాలోనే దేవుడు ఉన్నాడు, నేనే దేవుణ్ణి అయి ఉన్నాను. ఇది నిధిధ్యాసన వాక్యం. ఒక్కసారి చూడండి, ఎప్పుడైతే నేను బ్రహ్మనై ఉన్నానో అంటే నాలో ఉన్న ఆత్మ నేను కదా, ఈ ఆత్మే కదా బ్రహ్మం అనుకున్నాం, ఇదే ఆత్మే కదా మన సృష్టిలో మనం చూసేటువంటి ప్రతి చరాచరంలో ఉన్నది. అంటే ప్రతి దాంట్లో ప్రతి చరం లేదా అచరంలో ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మ భగవంతుడు అయినప్పుడు, ఆ భగవంతుడు ఇప్పుడు నేనే అహం బ్రహ్మస్మి అని స్థిరంగా ఒక నిశ్చితమైన అభిప్రాయంతో, అనుభవంతో, అందులో ఎటువంటి సందేహం లేకుండా అహం బ్రహ్మస్మి అనే స్థితిని ఆ శిష్యుడో సాధకుడో భక్తుడో పొందినప్పుడు ఇంకా సృష్టిలో తను కాక వేరేది ఏదన్నా ఉంటుందా?
ఇంక రెండోది ఏదన్నా ఉందా? రెండో వ్యక్తి ఉన్నాడా? రెండో వస్తువు ఏదన్నా ఉందా? ఇటువంటి స్థితిలో ఎవరు మనకు ఆప్తులు, ఎవరు మనకు శత్రువులు, ఎవరి పట్ల ఇష్టత, ఎవరి పట్ల అయిష్టత, ఏది అమృతం, ఏది విషం, ఏ సందర్భం సుఖాన్ని ఇస్తుంది, ఏ సందర్భం దుఃఖాన్ని ఇస్తుంది? ఇంక రెండోది ఉందా? ఏం కోరుకుంటావు? నువ్వు కోరుకోబోయే వస్తువు కూడా నువ్వేనే, నిన్ను నువ్వు కోరుకోవడం ఏంటి? కాబట్టి అటువంటి అద్భుతమైన స్థితిని ఆ భక్తుడు, శిష్యుడు లేదా సాధకుడు కనుక సంతరించుకుంటే ఇంకా కోరికలేంటి, ద్వంద్వాలేంటి, అన్నీ పోతాయి. ఒక్కసారిగా పూర్తి అద్వైత అయిపోతాడు. ఆ అద్వైతంలో అప్పుడు అంతటా నేనే నిండున్నాను, నేను తప్ప రెండో వారు లేరు అని ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందంలో ఆయన మునిగిపోతాడు. ఆ మునిగిపోయిన అంటే ఆనందంలో మునిగిపోయిన స్థితిలో బాహ్య ప్రజ్ఞనే కోల్పోతాడు. యోగా మార్గంలో ఉండే సమాధి స్థితిలో ఆ సాధకుడు పొందే స్థితి ఇది. బాహ్యాన్ని మొత్తం మర్చిపోతాడు. ఈ ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది. ఈ ఆత్మే ఆ పరమాత్మ కాబట్టి మొత్తం విశ్వమంతా పరమాత్మ అంటే నేనే ఉన్నాను అన్న భావంలో పొందే ఆత్యంతికమైనటువంటి ఆనందం. ఇటువంటి స్థితిని తెలిపేదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది 4వ వాక్యం. కాబట్టి ఇది అహం బ్రహ్మస్మి నిధిధ్యాసన వాక్యం అయితే ప్రజ్ఞానం బ్రహ్మ 4వ వాక్యం. ఈ 4 వాక్యాలని కలిపి మహావాక్యాలు అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రం అంటుంటాం కదా సాధారణంగా. ఇంతకీ శాస్త్రం అంటే ఏంటి అని అంటే అనిత్యులైనటువంటి, అనిత్యాన్ని అనుభవిస్తున్నటువంటి అనిత్యులైన జీవులకు నిత్యత్వాన్ని గురించి తెలిపి నిత్యులుగా మార్చేదే శాస్త్రం అని అద్భుతమైనటువంటి ఆ నిర్వచనం ఉంది. అనుభవానంద స్వామి అని వారిచ్చినటువంటి నిర్వచనం ఇది. సాధనా రహస్యం అని ఒక గ్రంథం రచించారు. అందులో ఉన్నటువంటి విషయమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ డిస్కషన్ అంతా కూడా అద్భుతమైనటువంటి ఆ బుక్ అది. ఒక సాధకుడికి ఏం కావాలో అన్నీ ఆయన ఉత్తర ప్రత్యుత్తరం రూపంలో రాయడం జరిగింది. చాలా బాగుంటుంది. ఆ కాపీ సంపాదించుకొని చదవండి. సాధన రహస్యం, రచయిత శ్రీ అనుభవానంద స్వామి. వివరాలు కావాలంటే మీరు నన్ను యూట్యూబ్లో పోస్ట్ పెట్టండి. నేను అడ్రస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫోటో షేర్ చేసే టెక్నిక్ నా దగ్గర లేదు, నాకు తెలియదు. అది లేకపోతే షేర్ చేయొచ్చు కానీ స్క్రీన్ మీద అది నాకు తెలియదు. అందుకని మీరు ఒకసారి యూట్యూబ్లో కనుక పెడితే నేను దాన్ని షేర్ చేస్తాను. ఈ మహావాక్యాలు 4 ద్వారా శ్రవణవాక్యం. ఓకే. శ్రవణవాక్యం తత్వమసి, నీవు బ్రహ్మవి అయి ఉన్నావు, తత్వమసి. ఇది శ్రవణవాక్యం. రెండవది అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మముగా ఉన్నది. ఇది మనన వాక్యం. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము అయి ఉన్నది. ఇది మనన వాక్యం రెండవది. మూడవది అహం బ్రహ్మస్మి నిధిధ్యాసన వాక్యం. అహం బ్రహ్మస్మి నిధిధ్యాసన వాక్యం, ఇది మూడవది. 4వది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది 4వది. ఈ 4 వాక్యాలని కలిపి మహావాక్యాలు అని అంటారు. కాబట్టి ఇటువంటి స్థితి స్వస్వరూప అనుసంధానం. ఆ జీవుడు ఇంకా నేనే బ్రహ్మని, నేనే భగవంతుని అయి ఉన్నాను, ఇంకా సృష్టి మొత్తం నేనే ఉన్నాను అన్న ఆ స్థితిని సంతరించుకున్నప్పుడు ఆ ప్రగాఢమైన ఆనందంలో లీనమైపోతాడే. ఎప్పుడు కూడా అది స్వస్వరూపానుసంధానం అంటే. అలా సాధకుడు కూడా అటువంటి స్థితిని పొందాలా, లేకపోతే మనలాంటి వాళ్ళు అటువంటి స్థితిని పొందాలా అని అంటే ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? శ్రవణ వాక్యాన్ని మనకు ప్రదానం చేసేటువంటి సద్గురువును మనం ఆశ్రయించాలి. ఆ సద్గురువును ఆశ్రయించితేనే వారు ప్రేమతో వివేకాన్ని, వైరాగ్యాన్ని, శమదమాది సాధన సంపత్తిని
ముముక్షత్వాన్ని వారు ప్రసాదించి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు మనల్ని ఎక్కించి చివరికి మనం కోరుకున్నటువంటి ఆనందాన్ని మనకైనా దానం చేస్తారు. ఇటువంటి గురువు లాంటి దాత త్రిభువనాల్లో కూడా ఎక్కడ దొరకరు, మన సచరిత్ర చెబుతుంది. కాబట్టి అలాంటి స్వస్వరూప అనుసంధానం, నేను ఆత్మనే అనుభవపూర్వకంగా తెలుసుకొని ఈ ఆత్మని ఎప్పుడు కూడా అందరిలో ఇదే ఆత్మ ఉంది, అందరిలో భగవంతుడే ఉన్నారు, అందరిలో నేనే ఉన్నాను, ఏకమేవ అద్వితీయం అని మన 20వ అధ్యాయంలో చెప్పినట్టుగా సచ్చరిత్రలో ఆ వాక్యాన్ని మనం అనుభవానికి తెచ్చుకొని అనుభవపూర్వకంగా దాన్ని గ్రహించి ఆ స్థితిలో ఉండటాన్ని, అలా ఉండిపోవటాన్ని, స్థిరంగా ఎటువంటి సందేహం లేకుండా ఆనందంగా ఆ స్థితిలో ఉండటమే స్వస్వరూప అనుసంధానం. ఇటువంటి అనుసంధానాన్ని మనకు అనుగ్రహించేది సద్గురువు కాబట్టి సద్గురువుని ఆశ్రయించి ఉండటం భక్తి యొక్క ముఖ్య లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సద్గురువుని ఆశ్రయించి ఉండటం భక్తి యొక్క ముఖ్య లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా భక్తికి ఇతర నిర్వచనాలు కూడా ఉన్నాయి. ఆ నిర్వచనాల గురించి మనం తర్వాత మళ్ళీ ఎల్లుండి సత్సంగంలో ప్రస్తావించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓకే అండి, ఇది ఈనాటి సత్సంగం. తిరిగి వచ్చే సత్సంగంలో మరిన్ని విషయాలు మనం ప్రస్తావించుకుందాం. బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. భక్తి యొక్క మరిన్ని లక్షణాలని మనం తర్వాత సత్సంగంలో మనం దర్శించుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.